హెల్దీగా ఉండేటట్టు షుగర్ ని కంట్రోల్ చేసి ఇంకా వీలైతే లాంగ్ టర్మ్ లో యూజ్ చేస్తే మెడిసిన్ కూడా ఆపేసేటట్టు అవును. అంత మంచి ప్రోడక్ట్ ఏదైనా ఉందా సార్? ఖచ్చితంగా ఉంది మేడం. ఏం సార్? డయాగ్రాండ్ ఇది. డయాగ్రాండ్. దీన్ని మీరు ఇప్పుడు అడగచ్చు, ఇది ఎలా ఉపయోగపడుతుంది అనేసి. ఈ షుగర్ రాగానే ఏంటంటే టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఒక 50 mg తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ 100 mg, అంటే శరీరం అలవాటు పడిపోతుంది ఒకటికి. ఓన్లీ టాబ్లెట్స్ తో వచ్చేటటువంటిది. పోయే కొద్ది నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతాయి, డోసెస్ పెరుగుతాయి, వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. అంటే ఒక రోజు 2 రోజులు వాడి ఆపేసేటివి కాదు కదా, లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు రీసెంట్ గా మీరు చూసినారంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫుడ్ రెస్ట్రిక్షన్స్, అంటే ఫుడ్ లో మార్పులు చేసుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తీసుకుంటూ కొంచెం ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఈ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరగకుండా, డోసెస్ పెరగకుండా, వాటిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కాకుండా చేసుకునే దానికి ఉపయోగపడేటటువంటి ఒక ప్రొడక్ట్ వచ్చి డయాగ్రాండ్ అని చెప్పొచ్చు. నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ ని తగ్గించే అవకాశం ఉంటుంది, వాటి డోసెస్ ని తగ్గించే అవకాశం ఉంటుంది, తద్వారా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ షుగర్ అని వస్తే సనబడిపోతూ ఉంటారు. రీజన్ ఏంటంటే బ్లడ్ లో షుగర్ ఉంటుంది, కానీ ఆ షుగర్ కణాలకు అందదు. కణాలకు అందనప్పుడు ఈ కణాలు ఏం చేస్తాయంటే మన శరీరంలో కొవ్వుని తగ్గించేస్తాయి, మజిల్ ని తగ్గించేస్తాయి వాటి శక్తి కోసం. ఇలాంటి సిచ్యువేషన్ లో డయాగ్రాండ్ గాని మీరు వాడితే, డయాగ్రాండ్ లో మీరు చూసినారంటే ఇది పౌడర్, ఇది బ్యాలెన్స్డ్ డయాబెటిక్ న్యూట్రిషన్. ఇది దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. ఈ 5 రకాల ప్రోటీన్ ఉన్నటువంటి డయాబెటిక్ న్యూట్రిషన్ పౌడర్ ఇండియాలో ఎవరికీ లేదు. మాక్సిమం వచ్చి 2 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అట్ ద మాక్సిమం వెరీ ఫ్యూ బ్రాండ్స్ 3 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. కానీ డయాగ్రామ్ లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. వే, కేసిన్, సోయా, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ. ఇన్ని సోర్సెస్ ఉండడం వల్ల ఉపయోగం ఏంటి అంటే ఈ లీన్ మజిల్ మాస్ స్ట్రాంగ్ అవడానికి, స్ట్రెంగ్త్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ వచ్చి 100 గ్రామ్ పౌడర్ కి 25 గ్రామ్స్ ఈ ప్రోటీన్ ఉంటుంది. ఒకసారి ఇది రోజుకు 2 సార్లు సజెస్ట్ చేస్తాం మనం, ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి. ఒక 120 ml వాటర్లో 1.5 స్కూప్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకొని బ్రేక్ఫాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందర తాగమని చెప్తాము. అదేవిధంగా ఈవినింగ్ కూడా. ఒకటి వాళ్ళకి ఆకలి తగ్గుతుంది, తద్వారా వాళ్ళు ఎక్కువ రైస్ తీసుకోరు. రైస్ తీసుకోకపోతే షుగర్ లెవెల్ ఆబ్వియస్గా పెరగదు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉన్న ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ మజిల్స్ ఏదైతే కరిగిపోతున్నాయో ఆ మజిల్స్ కరిగిపోకుండా, అంటే ఓవర్ నైట్ అవ్వదండి ఇది. అట్లీస్ట్ 3, 6, 9 అట్లీస్ట్ 1 year పాటు ఇలా వాడుకుంటూ పోతూ, డైటీషియన్ ఇచ్చిన డైట్ ఫాలో అవుతూ, చిన్న చిన్న స్ట్రెంగ్త్ బెరింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ పోతే గనక ఈ మజిల్ లాస్ కాకుండా, ఎనర్జీ తగ్గకుండా దానికి డయాగ్రాండ్ సిగ్నిఫికెంట్ గా ఉపయోగపడుతుంది. వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు. ఈ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక స్టేజ్ లో కంప్లీట్ గా మానేసే స్టేజ్ కూడా వస్తుందంటారా? ఛాన్సెస్ ఉన్నాయి, చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. దట్ డిపెండ్స్ ఆన్ ది డిసిప్లిన్. ఇప్పుడు ఎవరైతే వాడుతున్నారో డయాగ్రాండ్ వాడుకుంటూ, డయాగ్రాండ్ గ్రేటర్ ఎక్స్టెంట్ హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడం, సరిగా నిద్రపోవడం, స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం, టాబ్లెట్స్ ప్రాపర్ గా వేసుకోవడం, ఇవన్నీ చేస్తూ పోయినట్టు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని పోతూ ఉంటే, సో దాని మీద అలాగా ఆ డిసిప్లిన్ తో కంటిన్యూ చేస్తూ డయాగ్రాండ్ కంటిన్యూ చేసుకుంటూ పోతే ఈ టాబ్లెట్స్ నుంచి కూడా వాళ్ళు కాపాడుకునే దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ వాళ్ళంతటా వాళ్ళు ఆపకూడదు, డాక్టర్ల సలహాలతోనే టాబ్లెట్స్ ని తగ్గించుకోవాలి.